బాస్ సీజన్ 9లో ఏవైతే నామినేషన్స్ జరుగుతున్నాయో, ఈ నామినేషన్స్ ప్రక్రియను బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. అయితే ఈ వారం నామినేషన్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి హౌస్‌లో నామినేట్ చేయబోతున్నారు అని అందరికి తెలుసు. అయితే హౌస్‌లో ఎక్స్ కంటెస్టెంట్స్ స్టే చేయబోతున్నారు కూడా. ఇదొక కొత్త అప్డేట్ అనమాట. అంటే 2, 3 మెంబర్స్ వరకు హౌస్‌లో స్టే చేయబోతున్నారు. అంటే మళ్ళీ కంటెస్టెంట్స్‌గా కొనసాగడానికి వాళ్ళకి కొన్ని టాస్క్‌లయితే పెడతారట. ఆ టాస్క్‌లో గెలిచిన వాళ్ళు హౌస్‌లో ఒకరు గానీ, ఇద్దరు గానీ ఉండి, మిగతా వాళ్ళు హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికి బిగ్ బాస్ మరొక అవకాశం అయితే ఇస్తున్నాడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌కు. ఇకపోతే నామినేషన్ ప్రక్రియలో మనం ప్రోమో చూసినట్లయితే నిజంగా కంటెస్టెంట్స్ వచ్చిన వాళ్ళు, హౌస్‌లో ఉన్నవాళ్ళు అందరూ కుమ్మక్కై మరి కళ్యాణ్, తనూజని టార్గెట్ చేశారని క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే బయట వాళ్ళిద్దరికీ వెళ్తున్న గ్రాఫ్ అలాంటిదనమాట. సో, ఒకవైపు తనూజకొస్తున్న ఓటింగ్స్ కానీ, మరోవైపు కళ్యాణ్‌కొస్తున్న ఓటింగ్ గానీ, వీళ్ళిద్దరికీ వచ్చిన ఓటింగ్సు ఓవరాల్ హౌస్‌కి వచ్చే ఓటింగ్స్ ఒకటనమాట. అంత రేంజ్‌లో వాళ్ళకి ఓట్స్ వస్తుంటే మరి ఆబ్వియస్‌లీ టార్గెట్ అనేది ఉంటది. బయట వాళ్ళొచ్చి ఈ వీళ్ళనే టార్గెట్ అంటే మొన్న వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వీళ్ళనే టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. అలా ప్రతి ఒక్కరు వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారంటే వీళ్ళ గ్రాఫ్ బయట ఎక్కువుందేమో అని ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా అనిపిస్తది. అంత నాలెడ్జ్ లేకపోతే బిగ్ బాస్ హౌస్‌లో ఉండడం చాలా కష్టమే. అయితే వాళ్ళ నాలెడ్జ్ ప్రకారమే నామినేషన్స్ చేస్తున్నారని క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇప్పుడొచ్చిన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా తనూజని, కళ్యాణ్‌ని ఎక్కువగా నామినేట్ చేశారు. అయితే హౌస్‌లో ఉన్న వాళ్ళు 8 మంది కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు కానీ, హైలీ టార్గెటెడ్ కంటెస్టెంట్స్ అయితే వీళ్ళిద్దరని చెప్పాలి. వీళ్ళిద్దరికీ ఓటింగ్ ఉంది. ఎంతమందొచ్చి టార్గెట్ చేసినా ఏం కాదు. కానీ లాస్ట్ వారము హౌస్‌లో తనూజ ఆడిన ఆట గానీ, కళ్ళు తిరిగిపోయింది, పడిపోవడం గానీ, ఇవన్నీ కూడా తనూజకి ఇంకా కొంచెం జనాల్లో మంచి ఇంప్రెషన్ పెరిగిపోయింది. ఇక కళ్యాణ్ వచ్చి తనూజ కోసం ఏడవడము అదంతా చాలా క్యూట్ బాండింగ్ లాగా అయిపోయిందనమాట. సో, ఇంత క్యూట్ పెయిర్ అలా బయట టాక్ అయితే వీళ్ళిద్దరి కోసం అదే ఉంది. ఇంత క్యూట్ పెయిర్ వీళ్ళిద్దరూ హౌస్‌లో ఉండాలి. వీళ్ళిద్దరి బాండింగ్ కంటిన్యూ అవ్వాలి. 1 వీక్ కళ్యాణ్ తనూజని ఇగ్నోర్ చేయడము ఇదంతా కూడా వాళ్ళ బాండింగ్ అనేది మిస్ అయింది. అది మిస్ అవ్వకూడదు. అది కంటిన్యూ అవ్వాలని బయట జనాలు ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. సో, అదంతా చూసిన వాళ్ళకి అంటే అందులో ఆడుతున్న కంటెస్టెంట్స్‌కి మాత్రం ఎంతో కొంత కొంచెం కుళ్ళు అంటారు కదా! అలా ఉండొచ్చు మేబీ. అదే అయ్యుండొచ్చేమో అని నాకు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. అలానే కళ్యాణ్, తనూజని ఎక్కువ మంది నామినేట్ చేశారు. ఈ వారం వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక సాయి శ్రీనివాస్ అయితే ఇమ్యూనిటీ వల్ల ఆయన సేవ్‌లో ఉన్నాడు. ఇక ఇమాన్యుయల్ కెప్టెన్సీ టాస్క్ వల్ల కెప్టెన్ వల్ల ఆయన ఇమ్యూనిటీ ఉందనమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నామినేషన్స్‌లోనే ఉన్నారు ఈ వారము. మరి ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతారు అన్నది ఇంట్రెస్ట్. మరి తనుజని ఇమాన్యుయల్ నామినేట్ చేసిన విధానము ఇదంతా కూడా కొంచెం అన్‌ఫెయిర్ అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్‌లో చెప్పండి. అలానే నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ తెలుసుకుందాం.